వాళ్ళు ప్రచారం చేసే ఇంకో బోగస్ రిపోర్ట్ చూద్దామా? రైతంటే బాబుకు ప్రేమట, రైతంటే బాబుకు ప్రేమట. నమ్ముతారా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. రైతంటే బాబుకు ప్రేమట. ఇప్పుడు గతంలో ఏమీ చెయ్యని బాబు రైతుకు ఎక్కువ మేలు చేస్తాడట. ఇది వాళ్ళు ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొత్తగా చెప్తా ఉన్న మాటలు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. నేను అడుగుతా ఉన్నాను, మీ అందరి సమక్షంలో వాళ్ళని అడుగుతా ఉన్నాను, రైతుకు అయ్యా చంద్రబాబు రైతుకు నువ్వు ఏం చేశావు అని అడుగుతా ఉన్నాను ఇదే సభాముఖంగా. రైతుకు ఏం చేశాడో చెప్పటము ఆయన వల్ల కాదు, కానీ నేనే చెబుతా ఆయన ఎంత ద్రోహం చేశాడు. చెప్పాలా? చెప్పాలా? ఇదే చంద్రబాబు వ్యవసాయం దండగా అన్న, ఇదే చంద్రబాబు వ్యవసాయం దండగా అన్న ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉన్నాడు అని అంటే అది ఈ చంద్రబాబే. రైతుకు కరెంటు ఉచితంగా ఇస్తే ఆ తీగలపై బట్టలారేసుకోవాలి అన్నాడు కూడా ఈ చంద్రబాబే. ఈ రైతుల మీద ప్రేమ లేని ఈ వ్యక్తే ఏకంగా రైతులను విచారించేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ను నెలకొల్పిన వ్యక్తి, ఏకంగా రైతులను విచారణ చేసేందుకు ప్రత్యేక కోర్టులు నెలకొల్పిన వ్యక్తి. ఎవరైనా కూడా ఈ భారతదేశ చరిత్రలో ఎవడైనా ముఖ్యమంత్రి ఉన్నాడు అని అంటే అది కేవలం ఈ ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే. ఇది చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద ఉన్న ప్రేమ. సరే ఇదంతా గతం, సరే ఇదంతా గతం. మీ అందరికీ బాగా గుర్తు ఉండే ఉంటుంది కదా. 2014 నుంచి 2019 మధ్యలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్న 3వసారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఆయన ఏం చెప్పాడు, 2014 మేనిఫెస్టోలో ఏం చెప్పాడు, రైతులకు ఆయన ఏం చేశాడు మీ అందరికీ గుర్తుందా? గుర్తుందా? ఏకంగా 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. చేశాడా? చేశాడా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా